అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఫాదర్స్ డే స్పెషల్‌గా అయితే నేనైతే మ్యాంగో సుజీ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఇంక దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నానండి, బాంబే రవ్వ. అది బాంబే రవ్వ తీసుకొని దానికి మిక్సీకి మూత పెట్టేసి ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసాను. ఇలా మిక్సీ పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను మొత్తము ఈ ఉప్మా రవ్వను మొత్తము. తర్వాత ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ మ్యాంగో అయితే తీసుకుంటున్నాను, బాగా పండిన మామిడికాయ. దాన్ని ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎందుకంటే మ్యాంగో కూడా కొంచెం స్వీట్‌గా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా ఇది కూడా బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ ఉప్మా రవ్వలో మొత్తము యాడ్ చేసేయాల ఈ ప్యూరీ మొత్తము. ఇలా యాడ్ చేసుకొని ఇదైతే బాగా కలుపుకోవాలండి. ఇక్కడైతే నేను ఆయిల్ 1/4 కప్ ఆయిల్ మాత్రమే వాడుతున్నానండి. అది కూడా వేసేసి ఒకసారి బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే బాగా ఇదంటే కలుపుకోవాలి. ఒక్క డైరెక్షన్‌లోనే కలుపుకోవాలండి ఇది. మొత్తము కలుపుకొని లంప్స్ ఏమీ లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలా. ఇలా కంటిన్యూస్‌గా మనము కలుపుతూ ఉంటే మొత్తం బాగా కలిసిపోతుంది. మనకి ఉండలనేది ఎక్కడ లేకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా కొంచెము థిక్‌గా ఉంది గదండీ! నేనైతే ఇక్కడ కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. లేదు మీకు థిక్‌గా లేదు, బాగా నార్మల్‌గానే కొంచెం లూజ్‌గానే ఉందనుకుంటే అవసరం లేదు. నేనైతే కొంచెం థిక్‌గా ఉంది కాబట్టి నేను కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి. మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా ఈ మిల్క్ కూడా బాగా కలుపుకోవాలండి ఒకసారి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేయాలండి మూత పెట్టేసి. లేదు కనీసం ఒక 15 మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలండి కంప్లీట్‌గా. కుక్కర్‌లో అయితే బేక్ చేసుకుంటున్నానండి కేక్‌ని. దానికోసం అయితే కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను. మొత్తం కుక్కర్ మొత్తం ఒకసారి మొత్తం అప్లై చేయాలి ఆయిల్ మొత్తము. తర్వాత మీ కాడ బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చు. నా కాడైతే నేనైతే ఇక్కడ కొంచెము మైదా పిండి అయితే డస్టింగ్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక స్పూన్ అయితే మైదా పిండి వేసుకొని మొత్తం ఒకసారి మొత్తము కుక్కర్ మొత్తం బాగా డస్ట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పిండి ఉంటది కాబట్టి అది తీసేయాలా. అది తీసి కుక్కర్ అయితే పక్కన పెట్టేసి ముందుగా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, పక్కన పెట్టేసాం కదా ఇది కేక్ బ్యాటర్ని. దాన్ని ఒకసారి కలుపుకొని మనకి థిక్‌గా ఉందా పలచగా ఉన్న దాన్ని బట్టి మనకి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకైతే 1 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొంచెం బేకింగ్ సోడా, నేనైతే ఇక్కడ కొంచెం వెనిల్లా ఎసెన్స్ అయితే వాడుతున్నానండి. మీ కాడ మ్యాంగో ఎసెన్స్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. కొంచెము మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. లంప్స్ ఏమీ లేకుండా ఇవి కూడా బాగా కలిసేలాగా. మీ కాడ బేకింగ్ పౌడర్ లేకపోయినా యూనో అయినా యూస్ చేసుకోవచ్చు. మ్యాంగో ఎసెన్స్ డెఫినెట్‌గా వేసుకోవాలా, వెనిల్లా ఎసెన్స్ డెఫినెట్‌గా వేసుకోవాలని ఏమీ లేదండి. అది ఆప్షనల్ అండి. నా కాడ ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ కాడ లేకపోతే స్కిప్ చేసేయవచ్చు, ఏం కాదు. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం బాగా కలిసేలాగా ఒకే డైరెక్షన్‌లో అయితే కలుపుకోవాలా. ఇలా రావాలి మనకి. తర్వాత ఈ కుక్కర్‌లో మొత్తము ఈ కేక్ బ్యాటర్ మొత్తము వేసేయాలండి. కేక్ బ్యాటర్ మొత్తం వేసేసి ఒక 2 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలండి. ఏమైనా బబుల్స్ ఉంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ట్యాప్ చేసుకోవాలా 2 టైమ్స్. ఇలా ట్యాప్ చేసుకొని విజిల్ ఏమి లేకుండా అయితే నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. నా కాడ పాతది దోస పెనం ఉంటుంది కదండీ! అది ముందుగానే ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను. దాని మీద అయితే బేక్ చేసుకుంటున్నానండి నేను. మీడియం ఫ్లేమ్‌లోనే మనము కేక్ అనేది బేక్ చేసుకోవాలా. మన కేక్ అనేది బేక్ అయిందా లేదా అని నేనైతే చూస్తున్నానండి. ఒక 35, 40 మినిట్స్‌కి కేక్ అనేది మనకి బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం కంప్లీట్‌గా కూల్ అయితే అవ్వనివ్వాలా. కంప్లీట్‌గా కూల్ అయిపోయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలాగ సైడ్స్ అయితే మనము రౌండ్‌గా అయితే సైడ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలా. మనకి కేక్ అనేది ఈజీగా అనేది ఊడొచ్చేస్తుందండి. ఒక ప్లేట్‌తో ఇలాగా మనము ఒకసారి పైన ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా? కేక్ కూడా మనకి అడుగు కూడా ఏం అంటలేదు. క్లియర్‌గా బాగా వచ్చేసింది కేక్ కూడా. మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత స్పాంజీగా సుజీ కేక్ అయితే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఫాదర్స్ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి.